కర్మ కర్మఫలం, గతి లేని బాబాలు, మతి లేని అవధూతలు, గతి మతి రెండూ లేని ఆధ్యాత్మికవేత్తలం అని చెప్పుకుంటూ తిరిగేవాళ్ళు ఈ కర్మఫలం గురించి మాట్లాడి ఏ దుఃఖం వచ్చినా ఇదే కారణం అని చెప్తున్నారు. చిన్నపిల్లలు కూడా దుఃఖం కలగగానే నేను ఏ జన్మలో ఏ కర్మ చేశానో ఆ కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను, గురుగారు మీరన్నా చెప్పండి ఈ కర్మ ఫలితం పోగొట్టుకోవడం ఎలా అని పెద్ద పెద్ద విషయాలు తేలిగ్గా అనేస్తున్నారు. దుఃఖం రావడం మానవుడికి సహజమైన లక్షణం. వస్తాయి దుఃఖాలు. నేను కర్మ ఫలితం లేవు అని చెప్పట్లా. చెయ్యి కదిపితే కర్మ, కన్ను చూస్తే కర్మ, మాట్లాడితే కర్మ, నడిస్తే కర్మ, ప్రతీదీ కర్మే, దానికో ఫలితం ఉంటుంది. అయితే దుఃఖం సంభవించగానే ఇంక జీవిత పరమార్థం ఆ దుఃఖం నుంచి బయటపడడమే అనుకుంటాం. పరమేశ్వరుడు ఐశ్వర్యం ఇచ్చాడు, సంపదలిచ్చాడు, బుద్ధి, మేధస్సు, ప్రజ్ఞ, శరీరము, మనస్సు ఇన్నిచ్చాడు. ఇవన్నీ మర్చిపోయి ఆ దుఃఖాన్ని మాత్రమే చూస్తాం. పరమేశ్వరుణ్ణి కూడా మర్చిపోతాం.